మన సమాజంలో మగవాళ్లదే ఆధిపత్యం, ఎంత విమెన్ ఎంపవర్మెంట్ అని గొంతు చించుకున్నా ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలకే అవమానాలు ఎక్కువ. ఇది కాదనలేని సత్యం. ఆ మహిళ సెలబ్రిటీ అయితే ఆ బాధ ఇంకా ఎక్కువ. ఎన్ని వివాదాలు చూసుకున్నా మహిళలే టార్గెట్ అవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సమంత. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని దాదాపు 3 ఏళ్లవుతోంది. వాళ్ళిద్దరూ ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకున్నారు. నాగ చైతన్య అయితే ఒక అడుగు ముందుకేసి త్వరలోనే మరో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. చూస్తుంటే సమంత కంటే నాగ చైతన్యనే తొందరగా ఆ ఇష్యూ నుంచి మానసికంగా బయటకొచ్చాడు. అయితే సమంత మాత్రం ఇన్నేళ్లైనా ఇప్పటికీ విడాకులకు సంబంధించి విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంది. విడాకులకు సంబంధించి వచ్చిన ఎన్నో కామెంట్స్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా పలుమార్లు స్పందించింది సమంత. మయోసైటిస్ కారణంగా శారీరకంగా ఇబ్బంది పడుతూనే ఈ విమర్శలు, ట్రోలింగ్ కారణంగా మానసికంగా కూడా తీవ్ర క్షోభ ఎదుర్కొంటోంది. ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ తో ఆ బాధ వర్ణనాతీతమని చెప్పొచ్చు. సమంతతో పోల్చుకుంటే రేణుదేశాయ్ బాధ మరింత ఎక్కువ. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయిన తర్వాత ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే విడిపోయి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక మూల రేణుదేశాయ్ పై ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. అది పవన్ పై తమకున్న అభిమానమని ఆయన ఫ్యాన్స్ భావించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ ఆరోగ్యం కూడా క్షీణించింది. తాజాగా ఈ బాధితుల లిస్టులోకి ఆర్తి కూడా చేరింది. ఎప్పుడైతే జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడో ఆ క్షణం నుంచి ఆర్తిపై ట్రోలింగ్ మొదలైంది. తను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారని, పిల్లల సంరక్షణే తనకు ముఖ్యమని, అందుకే విడాకుల అంశంపై స్పందించనంటూ ఆమె ప్రకటన ఇచ్చింది. అయినప్పటికీ ఆమెను హీరో ఫ్యాన్స్ విడిచిపెట్టలేదు. తన విడాకుల విషయంపై జయం రవి స్పందిస్తున్న ప్రతిసారి ఆర్తిపై ట్రోలింగ్ ఎక్కువవుతోంది. ఆ విషయంలో రజనీకాంత్ కూతుర్ని కూడా విడిచిపెట్టలేదు జనం. హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోయిన వెంటనే తప్పంతా ఐశ్వర్యదే అన్నట్లు ఆమెపై విరుచుకుపడ్డారు ధనుష్ అభిమానులు. ఆమె రజనీకాంత్ కుమార్తె అనే విషయాన్ని కూడా మరచి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. చివరికి మెగా కాంపౌండ్ కు చెందిన నిహారిక కూడా బాధితురాలిగా మిగిలింది. తన వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయినప్పుడు నిహారికపై సోషల్ మీడియాలో చాలా పోస్టులు పడ్డాయి. తప్పంతా నిహారికదే అన్నట్లు కొంతమంది విమర్శలు చేయడాన్ని కాంపౌండ్ హీరోలు కూడా తట్టుకోలేకపోయారు. కొన్నాళ్ల పాటు ఆమె బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అలానే జీవి ప్రకాష్ నుంచి విడిపోయినప్పుడు సైంధవి కూడా ఎన్నో అవమానాలు చూసింది. అంతెందుకు, అభిషేక్, ఐశ్వర్య కలిసే ఉన్నారు, కానీ వాళ్ళు విడిపోతున్నారని ఐశ్వర్యదే తప్పంటూ ప్రచారం జరుగుతోంది. నయనతార, సింబు విడిపోయినప్పుడు కూడా నయనతారనే అంతా టార్గెట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ పరిశ్రమలో చాలా మంది కనిపిస్తారు. విడిపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతం. అందులో తప్పెవరిది అనే చర్చ బయట వ్యక్తులకు అనవసరం. వాళ్ల లోపల ఏం జరిగిందో అది వారికే తెలుసు. అసలే విడిపోయిన బాధలో ఉన్న వారిపై ఇలా ఏకపక్షంగా మహిళలనే నిందించడం చాలా తప్పు.